హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత సంతకైతే రావడం జరిగింది. పలమనేరు సంతకు ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి సంతలో. ఓకే, మరి ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము. ఈ మధ్య వీడియోలు తీయడానికి కొద్దిగా టైం లేదు, అలాగే మనకు వ్యూస్ కూడా చాలా అయితే తక్కువ వస్తున్నాయి సంత వీడియోలకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను చాలామంది చూస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ను కొద్దిగా రీచ్ అయ్యేలా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి రేట్లు అయితే అడిగి చూద్దాము. చాలా రోజుల తర్వాత సంత మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది. ఈ పలమనేరు సంత ప్రతి శుక్రవారం ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి, వేసవి కాలం కాబట్టి. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి ఇక్కడ మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉన్నది అనమాట. మరి రేటు అడిగి చూద్దాము. బ్రదర్ని వచ్చేసి ఏం రేటు చెప్తాడో ఏం కథ అనేది. మరి పాడి సూడి అనేది పెద్దనా ఏం చెప్పారు రేటు? ఏం చెప్పినారన్నా రేటు? 32. పాలా సూడా? పాలు. అదే అనమాట, 32,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 3-4 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు అనమాట. ఓకే, మరి ఇంకొన్ని అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు హెచ్చపోలిస్టన్ ప్యాచెస్ అనమాట. మరి రేటు ఏమటుకు చెప్తాడో అడిగి చూద్దాము. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట. మరి బేరం అయితే చేసుకుంటున్నట్లు ఉన్నారనమాట. ఏం చెప్తా అన్నా రేటు? 55. పాలు 7-8 లీటర్లు. 55 పూట మీద 7-8 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఆవు చూసుకున్నప్పటికీ బాగానే ఉంది అనమాట. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఓకే, మరి ఇప్పుడు కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏమని చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేటప్పటికి. బ్రదర్ ఏం చెప్పారు రేటు? ఏం చెప్పారు? ఇది 49. పాలు 7-8 లీటర్. అదనమాట, 49,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. పూట మీద 7-8 లీటర్ల పాల కెపాసిటీ. మనం పొదుపురంగా చూసుకున్న అవైతే బాగానే ఉందన్నమాట. ఓకే, మరి రేట్లు చూసుకున్నప్పటికీ సంతలో ఈ విధంగా ఉన్నాయన్నమాట. సర్లే బ్రదర్, ఓకేలే. ఇప్పుడు కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ అవైతే ఉంది. మరి రేటు బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. ఏమట్టుకు రేటు చెప్తాడో ఏం కథ అనేది. ఏం చెప్పారు బ్రదర్ రేటు? 62. పాలు 10. ఇది మనకు వచ్చేటప్పటికి 62,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 10 లీటర్లు అయితే చెప్తున్నాడు. రేట్లు చూసుకున్నప్పటికీ కొద్దిగా అటు ఇటు అయితే ఉన్నాయి. పాలైతే వాళ్ళు చెప్పినంత ఇవ్వదు అనమాట. ఓకే, మరి రేట్లు విధంగా ఉన్నాయి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. మరి రేట్ల పరంగా చూసుకుంటే ఏమటుకు చెప్తాడో అన్నను అడిగి చూద్దాము. చూసుకున్నట్టయితే ఆవులు బాగానే ఉన్నాయి. అన్నా ఏం చెప్పారు రేట్లు? రేట్ ఏం చెప్పారు? ఇది జత 140. 2 పాలేనా? 2 పంటలు 140. పాలు ఏమన్నా ఐడియా ఉందా ముందు? 8 లీటర్లు రోజుకా పూటకా? పూటకు 8. అది 6 లీటర్లు. అదే అనమాట. ఇప్పుడు 140 అయితే చెప్తున్నాడు బ్రదర్. వచ్చేటప్పటికి మనకు రోజు మీద 8 లీటర్ల పాల కెపాసిటీ. అలాగే ఇప్పుడైతే ప్రస్తుతానికి పంట మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. జోడి మీద రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి. ఓకే, మరి సర్లేనా? ఓకేలే. ఇప్పుడు కూడా మనకు హెచ్చపు క్రాస్ బ్రీడ్ ఆవు దూడ. మరి రేట్లు ఏమట్టుకు చెప్తాడో బ్రదర్ని అయితే. అన్నా బ్రదరు బాగుండావా? ఏం చెప్తావు రేటు? 51. పాలు 5.5-6. అది ఆవు దూడ 1.5 అయితే చెప్తున్నాడు. 5-6 లీటర్లు అయితే పాల కెపాసిటీ. రేట్ అయితే చెప్తున్నాడు అనమాట. ఓకే, దూడ కూడా చూసుకున్నప్పటికీ ఈ విధంగా
పాయదోడ అన్నమాట. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓకే, మరి ఇంకొన్ని అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేటప్పటికి. ఓకే, మరి ఏం చెప్పారే? ఏం చెప్పి 65? మనకు వచ్చేటప్పటికి దూడ వచ్చేటప్పటికి ఫస్ట్ లాక్టివేషన్ 65,000 అయితే చెప్తున్నాడు. ప్రస్తుతానికైతే సూడు మీద అయితే ఉందని చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ సంతలో ఈ వారం విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేట్ ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము రైతులు. ఏనా కొన్నారానా? కొన్నారా? ఏం చెప్తారు? 60? ఇప్పుడు చూడే వచ్చేటప్పటికి మనకు 60,000 అయితే చెప్తున్నాడు. జెర్సీ బ్రీడ్ ప్రస్తుతానికైతే సూడి మీద అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉన్నాయి సంతలో. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఆవులు చూసుకున్నప్పటికీ ఇవి భారీ సైజు ఆవులు అయితే ఉన్నాయి. హెవీ క్వాలిటీలో ఆవులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి అన్నమాట. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో మరి రేట్ అయితే అడిగి చూద్దాము. ఏం చెప్తారన్నా? ఇదే 140 చెప్పినా. ఇది 145. అది 110. ఇప్పుడు ఫస్ట్ ఈతలా ఎట్టా? ఫస్ట్ ఈత 2 పళ్ళు. ఇది 2 పనులు, అది 2 పనులే. అదే అనమాట, 2 పనులు. ఇది 145. అది 110. నంబర్ చెప్తావా మీది? నంబర్ చెప్పండి మీది. 78 15 87 72 12. ఏ ఊరునా? బొమ్మనపల్లి. అదనమాట. మనకు ఆవులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలో ఆవులు అయితే చూసుకున్నారు కదా. ఇది 1,45,000 అయితే చెప్తున్నాడు. 1,45,000, 1,45,000. ఇది వచ్చేటప్పటికి మనకు 1,10,000 అయితే చెప్తున్నాడు. మీకు బ్రదర్ది ఫోన్ నెంబర్ కూడా అయితే ఇచ్చాను. ఎవరైనా కావాలంటే చూడండి. బొమ్మనపల్లి అంట. ఇవి వచ్చేసి 2 పనుల మీద అయితే ఉన్నాయి. ఓకే, మరి రేట్లు చూసుకున్నప్పటికీ సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా కావాలంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే భారీగా ఉన్నాయన్నమాట. మరి రేట్లు విషయానికి వస్తే ఏమట్టుకు చెప్తాడో రేట్లు అయితే అడిగి చూద్దాము. బాగా హెవీ సైజు బ్రీడ్ ఆవులు, 2 జెర్సీ బ్రీడ్లు చూసుకున్నప్పటికీ ఆవులు అయితే భారీగా ఉన్నాయి. అన్నా ఏం చెప్తాను రేట్లు? పోయినాడా? సరేలే, ఓకేలే. ఇక్కడ మనకు హెచ్ఎఫ్ లిస్టను క్రాస్ బ్రీడ్ జెర్సీ త్రిబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 పనుల మీద అయితే ఉంది. 85,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. చూసుకున్నప్పటికీ ఆవు మంచి బ్రీడ్ మీద అయితే ఉంది. 85,000 అయితే ఫస్ట్ అయితే. ఇప్పుడు ఫస్ట్ లాక్టివేషన్ ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది. ఏ ఊరునా? నక్కపల్లి. నంబర్ చెప్తావా మీది? చెప్పు. 9866 92 410. ఉంటాయి కదా ఆవులు మీ దగ్గర? అది నక్కనపల్లి అంట. రైతు వచ్చేటప్పటికి మీకు రైతు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఇది వచ్చేటప్పటికి 85,000 ఫస్ట్ లాక్టివేషన్. ఎవరైనా కావాలంటే చూడండి. బ్రదర్ ఇంటి దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, మరి సర్లేనా? ఓకేలే. ఇక్కడికి మనకు వచ్చేసి 72,000 జెర్సీ బ్రీడ్. పాలు ఎంత ఉంది? తొలిసూరు అయితే. ఇది వచ్చేటప్పటికి మనకు తొలిసూరు మీద అయితే ఉంది. 72,000 అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నప్పటికీ ఆవు అయితే బాగానే ఉంది. తొలిసూరు ఇప్పుడు పంట వచ్చేటప్పటికి ఇప్పటికి. ఓకే, అదే అనమాట. ఇప్పుడు కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో రైతును అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్పారు రేటు? 40. పాలు 3.5. పూటకు 3.5. పూట మీద 3.5. 40,000 అయితే బ్రదర్ అయితే చెప్పాడు. ఆవు చూసుకున్నప్పటికీ మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉందన్నమాట. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి. ఓకే, ఇక్కడైతే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఇది వచ్చేటప్పటికి మనకు 77,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. మనకు చూడు అన్న, ఇప్పుడు
చూడా చూడావు 77,000 అయితే చెప్తున్నాడు. జెర్సీ మంచి క్వాలిటీ అయితే ఉంది ఆవు చూసుకున్నప్పటికీ. 77 ఎన్నో అయితే ఇప్పుడు ఫస్ట్ యాక్టివేషన్ ఆవు చూసుకున్నప్పటికీ 77,000. అది రేట్ చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉందన్నమాట పలమనేరు సంతలో. ఓకే, ఇప్పుడు కూడా మనకు ఓలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది. ఆవు చూసుకున్నప్పటికీ నా పెద్దనా ఏం చెప్పి రేట్ ఏం చెప్పి 50. పాలు 5. ఇది వచ్చేటప్పటికి మనకు 50,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. పూట మీద 5 లీటర్ల పాల కెపాసిటీ. నువ్వు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే పర్లేదు, బాగానే ఉంది అన్నమాట. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే మరి ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి. ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ అయితే ఆవులు అయితే వచ్చాయి. ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఊరికనే చూడకుండా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కొద్దిగా గ్రోత్ అయితే అవుతుంది. ఓకే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొద్దిగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి మీరు కొద్దిగా వ్యూస్ ఎక్కువ వస్తే మళ్ళీ వేరే సంతలకు కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. సంతలకు వెళ్ళాలంటే చాలా ఖర్చు అయితే అవుతుంది. ఓకే మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే మరి బాయ్.